బలిదాన్ దివస్ జరుపుకుంటున్నాం. వారి చిత్రపటానికి పూలమాల వేసి వారి నివాళులు అర్పించడం జరిగింది. గొప్ప జాతీయవాది, మొత్తం దేశ రక్షణ కోసం, దేశ సేవ కోసమే ప్రాణత్యాగం చేసిన మహనీయులు, జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా వారి స్ఫూర్తిదాయకమైన చరిత్రను తెలుసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కోరుతున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా, వారి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఉమ్మడి పౌరస్మృతి దిశగా ముందుకు పోతున్నాం. CAA-NR చట్టాలు కూడా ఇదివరకే అమలైనవి. కాబట్టి భవిష్యత్తులో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోదాం. తప్పకుండా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ యువనైక్యం మీద చాడదామని తెలియజేస్తూ ఇంకొక సూచన, ఇప్పుడు మనకందరికీ తెలుసు, అందరివెల్లి బ్రిడ్జ్ అసంపూర్తిగా ఉండడంతో జాప్యానికి నిరసనగా చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ అది పూర్తి కాలేకపోయింది. తప్పకుండా మనం అందరం ఇక్కడి నుంచి అందరివెల్లి బ్రిడ్జ్ దగ్గరికి పోదాం. కొన్ని బండ్లు ఉన్నాయి, బండ్లలో మనం అడ్జస్ట్ అవ్వచ్చు. కొంతమందికి ఒకరిద్దరు బండ్లు అడ్జస్ట్ కాలేని మగవారు ఎవరైనా ఉంటే బైక్ల మీద రావచ్చు, ఎందుకంటే దగ్గరనే కాబట్టి. ఒకసారి వెళ్ళి అదంతా పరిశీలించి దాని మీద ఒక ఉద్యమ కార్యాచరణ కూడా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మాటలతో చెప్తే వినే పరిస్థితి లేదు.